హెచ్సిఏ కుంభకోణంలో కవిత కేటీఆర్ పాత్ర. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల అనుకుంటా ఆయన. కేటీఆర్ బావమరిదికి కాంట్రాక్టులు. సిఐడి ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ నుంచి హెచ్సిఏకు అందిన 600 కోట్ల పైన విచారణకు డిమాండ్. ఫిర్యాదులో హజార్తో పాటు పలువురు పేర్లు. జగన్మోహన్ రావుపై ఈడీ కేసు నమోదు. ఫోర్జరీ స్కెచ్ వేసిందెవరు? బీఆర్ఎస్ పెద్దలతో మీ సంబంధాలేమిటి? జగన్మోహన్ రావుకు సిఐడి ప్రశ్నలు. ఇన్స్పెక్టర్ సమాచారంతో దేవరాజ్ పరారి. ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. అయితే ఈ రావులు అంతా కలిసి రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. చాలామంది కొంతమంది అంటారు, ఏమంటారంటే రెడ్ల రాజ్యము, వీళ్ళు రెడ్లు ఇట్లా, వాళ్ళు రెడ్లు అట్లా అంటారు. కానీ నిజంగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. కానీ ఒక మాట అంట, ఎవరు కూడా ఫీల్ కావద్దు. రెడ్లు ఏమంటారంటే, తెలంగాణలో ఉన్న ప్రజలు కొట్లాడితే మరి రెడ్డితోనైనా కొట్లాడవచ్చు, వానితో కొట్లాడితే వాడు సరే అంటాడు దేనికో దానికి అన్న చాలామంది ఆలోచిస్తారు. అట్లా కొట్లాడితే రెడ్డితో కొట్లాడవచ్చు కానీ వెలుమంతోనైతే కొట్లాడలేము. వాడు అసలే దొరరా నాయన, వాడి దగ్గరకు రానియాడు. రెడ్డితోనంటే ఎట్టనైనా కొట్లాడినా వీళ్ళు లాస్ట్కి నచ్చ చెప్పుకొని మనం ఏదైనా పని చేసుకోవచ్చు అన్న కాడికి తెలంగాణ ప్రజలు ఉంటారు. నిజంగా రెడ్డిని వెలుమని కంపేర్ చేస్తే వెలుమ మీద రెడ్డి చాలా బెటర్. అంటే ఈ రెడ్డి ఆ రెడ్డి ఏ రెడ్డి అయినా వెలుమ మీద రెడ్డి చాలా బెటర్. వెలుమోళ్ళు ఎంతసేపటికి ఏం చేస్తారంటే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కులం వరకు, వాళ్ళ కులము వాళ్ళ చుట్టాల వరకే వాళ్ళు ఎక్కడైనా చెప్పులు వేసుకొని తిరిగినా వేరేవాళ్ళు చెప్పులు కనపడొద్దు, చెప్పులు వేసుకొని రావద్దు, ఎదురుగా నిలబడొద్దు, ఎదురు కూడా మాట్లాడొద్దు. ప్రతిదానికి చేతులు కట్టుకొని తలకాయ ఊపాలి. నువ్వు ఒక్కసారి లేపి అట్లా కాదన్నా అని అనుకో, నీకు అన్న ఎవడరా అన్న అని మాట్లాడుతున్నావు, ఓన్లీ కాల్ మీ సార్ అంటారు. డైరెక్ట్ చెప్తారు, సార్ అనే పిలవాలి, మీరు అన్న ఇన్నా అని పిలవద్దు. మీకు మాకేం సంబంధం రా, మీకు మాకేం పొత్తు అని అనేస్తారు వాళ్ళు. అంటే వెలుమలు చాలా డేంజరు. రాగి చెట్టు నీడకు ఏ చెట్టు బతకదంటారు కదా, మరి చెట్టు నీడకు రాగి చెట్టు నీడకు వేరే చెట్లు బతికాయి, పెద్ద ఆ చెట్ల నీడకు దాని కింద సేమ్ వెలుమని కింద ఎవ్వడు కూడా బతకలేడు. ఒకవేళ బతకాలన్నా కానీ చేతులు కట్టుకొని పనిచేయాలి వాళ్ళ దగ్గర. అదే రెడ్డి దగ్గర అనుకో, ఏ రకంగానైనా బెదిరించుకోను భయపెట్టుకోను కొట్లాడు, అట్లా కాదు ఇట్లా అంటే వింటాడు, రెడ్డోడు వింటాడు. నేను రెడ్డోడు అంటడం కాదు, తెలంగాణలో మాట్లాడుకునే వాడుక భాషను బట్టి నేను చెప్తున్నా. ఇంటర్ అన్న ఒక నమ్మకం తెలంగాణలో ఉన్న ప్రజలకు, ఆ నమ్మకంతోనే ఇవాళ రేవంత్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టారు. అట్లా ఉంటుంది జనాల ఆలోచన, వాళ్ళ సైకాలజీ ఎట్లుంటుంది అంటే, వీనితోనే కొట్లాడవచ్చు, ఉన్నోనితో వానితో కొట్లాడలేం రా నాయన, వాడి దగ్గరకు రానియాడు. అసొంటోడు మనకు వద్దు. మనం ఏదో ఒక్కసారి నమ్మి అధికారం ఇచ్చినాం కానీ రెండోసారి ఫోన్లు ట్యాప్ చేసి అధికారంలోకి వచ్చిండు అనే విషయం కూడా తెలంగాణ ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు రెడ్డోళ్ళని మనం వరుసలు పెట్టి పిలవచ్చు, పలానోళ్ళని మామ, పలానోళ్ళని ఇట్లా అట్లా అని పిలుచుకోవచ్చు మనం. కానీ వాళ్ళని ఏ వరుస పెట్టి పిలుస్తావు? ఉత్తగా అన్నా అని పిలిస్తే కూడా సహించరాళ్ళు. చాలా తేడా ఉంటుంది. రెడ్డికి వెలుమకు బోత్ ఫరకే, బోత్ బోలతో బోత్ ఫరకే, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అయితే ఇక్కడ రావుల గురించి వచ్చింది. అయితే ఈ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. ఈ ఎలక్షన్ రెడ్డి ఎవరు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన కుంభకోణం వెనుక ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్ పాత్ర ఉందని, వీరిపై విచారణ జరపాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి సిఐడి అండ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. గురువారం ఈ మేరకు 2 దర్యాప్తు సంస్థలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రాలను అందజేశారు. క్రికెట్ అభివృద్ధి కోసం గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి హెచ్సిఏకు అందిన 600 కోట్ల నిధుల్లో సింహభాగం దుర్వినియోగం అయ్యాయని, దీనిపైన విచారణ జరపాలని ఆ ఫిర్యాదులో కోరారు. హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుక కవిత, కేటీఆర్ ఉన్నారని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పిండు. దానికి సంబంధించిన క్లిప్పులు కూడా యాడ్ చేసుకున్నారట. అంటే ఈ రావులు వీళ్ళని అస్సలు నమ్మొద్దు. వెలుమ అనే పదాన్ని మనం తెలంగాణలో అసలు ఉచ్చరించకూడదు. వీళ్ళని ఒక్కసారి నమ్మి మోసపోయినాము, మళ్ళా నమ్మొద్దు అంటే నమ్మొద్దు. నమ్మించి కాదు, తీయటి మాటలు మాట్లాడతారు. రావయ్య దోస్త్ అని అంటారు, చెయ్యేసి అన్న పిలుస్తారు. లాస్ట్కు తెల్లారి చాలా ఆరోపణలు ఉన్నాయి. కొంతమందిని పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు టిఫిన్తోని మీటింగ్ ఉంటుంది. టిఫిన్తోని మీటింగ్ అయిపోగానే కథం కండువా కప్పేస్తారు. తెల్లారి మళ్ళా ఇక సార్తో కలిసి టిఫిన్ చేయొచ్చా అని పోతే, ఏమయ్యా గిడ తిరుగుతున్నావు అని అంటారు. ఏం పార్టీ ఆఫీసుల చుట్టూ మా చుట్టైనా తిరిగేది, నీ నియోజకవర్గానికి పో అంటారు. కథం వచ్చిండు కండువ కప్పకుండా. పెద్ద స్థాయి నాయకులు, ప్రజలలో గుర్తింపు ఉన్నోళ్ళు, వాళ్ళని పోయి నీ నియోజకవర్గంలో తిరిగిపో, గిడ తిరిగితే ఏమొస్తుంది నీకు అని అంటారు. ఆ మాట అనగానే నిలువున చచ్చిపోతాడు. ఇక
అనవసరంగా వstiరా నాయన, వచ్చి కండవ కప్పుకున్నా, వచ్చి మళ్ళీ కండవ కప్పుకొని రిటర్న్ మళ్ళీ పోతే ఇజ్జత్ పోతుందని చెప్పేసి ఈ ఇజ్జత్కి ఇక నియోజకవర్గాలలో సప్పుడు అంటూ ఉంటారు, ఇక పని చేసుకుంటారు. ఇక అప్పుడు ఏం చేస్తారంటే ఆయనని ఇక ఫస్ట్ ఏమో ఏ రా దోస్తు అన్న అని పిలుస్తుంటే తర్వాత ఏం చేస్తారు, ఆ పక్కనున్న క్యాండిడేట్లు ఏయ్ సార్ వస్తుంది సార్ వస్తుంది సార్ సార్ సార్, ఈ వాళ్ళు ఇంకా ఈయన కంటే కొంచెం పెద్ద స్థాయి నాయకులే సార్ సార్ అని చేతులు కట్టుకొని ఈయన కూడా సార్ అని అంటాడు, అన్న గిన్న అని మర్చిపోతాడు, ఓన్లీ సార్. అంటే వాళ్ళది అట్లా ఉంటుంది వ్యవహారము. అయితే ఇక్కడికి ఆల్రెడీ ఈయన జగన్మోహన్ రావు ఆల్రెడీ చెప్పిండు ఏమని, కేటీఆర్ కవిత నా విజయం వెనుక ఉన్నారని చెప్పేసి. అయితే ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ జరిగినప్పుడు ఆ టికెట్ల అమ్మకాలను అనేది ఎవరికి ఇచ్చిర్రు, టికెట్ల అమ్మకాల కాంట్రాక్టును కేటీఆర్ బామ్మాడిది రాజ్ పాకాలకు సంబంధించిన ఒక ఏజెన్సీకి ఇచ్చేసిరు. ఇక టికెట్లు ఇచ్చేసిరంటే 600 కోట్ల సింహభాగం దుర్వినియోగం. వీళ్ళని ఏ స్కామ్లో పట్టుకున్నా ప్రతి స్కామ్ కోట్లలోనే ఉన్నది, కోట్లలోనే. అందుకనే వీళ్ళని ఖచ్చితంగా ఎన్నడేస్తారో కానీ ఆ రోజు మాత్రం తెలంగాణ ప్రజలకు నిజంగా పండుగ వాతావరణమే. ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు తిన్నోళ్ళని తీసుకుపోయి జైలు వేస్తే ఆ రోజు ఒక సెలవు దినంగా ప్రకటించాలి, పండగ చేసుకోమని చెప్పాలి తెలంగాణ ప్రజలని. ఇప్పుడు మన దసరా రోజు రావణాసురుని కాలుస్తారు కదా, సేమ్ అట్లా ఈ మన తెలంగాణ రాష్ట్రం పాలిట రావణాసురుడు, 10 తలకాయల రావణాసురుడు కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళ తలకాయలు, ఇక వాళ్ళ బామ్మర్దులు వాళ్ళు కావచ్చు, 10 తలకాయల రాక్షసుడు తెలంగాణ పాలిట. ఖచ్చితంగా వీళ్ళని పంపాల్సిందే.